ఆద్య సీనుని తీసుకొని ఇంటికి వచ్చేసరికి పద్మ పరిగెత్తుకుంటూ సీను దగ్గరికి వెళ్తుంది. ఇక ఎందుకురా ఇంత పని చేశావు అని రఘురామ్ అడుగుతూ ఉంటాడు. సీను ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక ఇంతలో జరిగిందేదో జరిగిపోయింది, ఇక వదిలేయండి అని ఇక పద్మ భర్త అంటూ ఉంటాడు. ఇంతలో లాయర్ గారు అక్కడికి వస్తూ ఉంటారు. ఏంటి లాయర్ గారు ఇలా వచ్చారు అని రఘురామ్ అంటూ ఉంటే, పద్మ నేనే పిలిపించాను, అందరి సమక్షంలో ఇక వీళ్ళిద్దరికీ కూడా విడాకులు ఇప్పించాల్సిందే అని పద్మ అనేసరికి సీను ఆద్య ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మీరు అలాంటి నిర్ణయం తీసుకోకండి అని ఆద్య చెప్తూ ఉంటే, పద్మ మాత్రం ఎవరైనా కానీ నా మాటను ఎదిరిస్తే నేను చచ్చినంత ఒట్టే అని అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఆద్య మీరేమీ బాధపడకండి, నేనే సీను జీవితంలో నుంచి వెళ్ళిపోతాను అని విడాకుల పేపర్ల మీద ఏడుస్తూ సంతకాలు పెడుతూ ఉంటుంది. సీను కూడా చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇంతలో రామలక్ష్మి అక్కడికి వచ్చి ఆ పేపర్లను చింపేస్తూ ఉంటుంది. ఇక ఆ సీతమ్మ తల్లి ఎంత పవిత్రమైనదో ఆద్య కూడా అంతే నాన్న అని ఇక ఆ రోజు జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. ప్రభాస్ నన్ను బలవంతంగా గదిలోకి తీసుకెళ్లాడు, ఆద్య రాకపోయింటే నా జీవితం నాశనం అయ్యుండేది, ఆద్య వచ్చి నన్ను కాపాడింది, నా జీవితం గురించి ఇలా బయటపడిపోతే మీ పరువు ఎక్కడ పోతుందో అని ఆద్య ఆ నిందను తన మీద వేసుకుంది. తను నిప్పు నాన్న అని ఆద్య గొప్పతనం గురించి చెప్పేసరికి అందరూ కూడా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక రఘురామ్ ఆద్యను రామలక్ష్మి దగ్గరికి తీసుకొని ముద్దులు పెడుతూ ఉంటాడు.